ఈ వాక్యము నేను ఎప్పుడు వినని వాక్యం, ప్రభు దగ్గరే నేను వినని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కళ్ళు ఒక్కసారే బ్రైట్ గా అయిపోయినంత గొప్ప కార్యం చేసిన వాక్యం. ఈ వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాము. రాబోయే 30 నిమిషాలు తీక్షణగా ప్రతి వచనాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 66:15. మీ అందరికీ అనుకూలంగా ఉండడానికి నేను స్లైడ్ పెట్టడం జరిగింది. ఇట్ విల్ బి ఈజీ. సో నేను సబ్జెక్ట్ లోనే మాట్లాడడానికి అనుకూలం జరుగుతుంది. యెషయా గ్రంథం 66:15. ప్రభు అంటున్నారు, ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారం చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. ఇది యెషయా గారితో ప్రభువు మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం. ఆయన ఇదిగో నేను వస్తున్నాను, వచ్చేటప్పుడు ఆషామాషిగా ఉండదు వ్యవహారం. నేను అగ్ని రూపంగా వస్తున్నాను, ప్రచండ కోపంతో నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను తెలుసా? ప్రతీకారం చేయడానికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలా చెప్తూ తన ఖడ్గము చేతను అందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులగుదురు. ఆయన వచ్చేటప్పుడు ఆయన రైషియస్ కి, ఆయన నీతికి అనుకూలంగా ఉండే వారందరినీ ఆయన వ్యాజ్యమాడబోతున్నాడు. భూమి మీద శరీరులందరితో వ్యాజ్యమాడబోతున్నాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ప్రతి మోకాలు వంగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చనిపోయినా కూడా లేపి మరీ తీర్పు తీరుస్తాడు మన దేవుడు. ఆయన నుంచి మనం తప్పించుకోలేరు ఎవరు. భూమండలం మీద ఏ మనుషుడు కూడా, ఆదాము నుంచి ఇప్పటి వరకు పుట్టిన ప్రతి వారిలో ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. సూసైడ్ చేసుకున్నా తప్పించుకోలేరు. సముద్రంలో చనిపోయి నానిపోయిన పురుగులతో తినబడ్డ అందరూ ప్రభు దగ్గరికి రాబోతున్నారు. శరీరులందరితో నేను వ్యాజ్యమాడబోతున్నాను. అప్పుడు నేను హతం చేస్తాను, మరి తిరిగి లేపి మరీ హతం చేస్తాడట. దేవునికి స్తోత్రం. తోటలోనికి వెళ్ళవరనని మధ్య నిలుచున్న ఒకరిని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచు కొనుచున్న వారై పంది మాంసము, హేయ వస్తువులు, పందికొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవాకు. వారిలోంచి కొందరిని ప్రభు తమను తాము ప్రతిష్ఠించుకున్న వారిని కాపాడుతారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, వారి క్రియలు తలంపులు నాకు తెలిసే ఉన్నాయి. అయినో వాళ్ళేంటో నాకు తెలుసు. అప్పుడు సమస్త జనులను, ఆయా భాషలు మాట్లాడు వారిని నేను సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. దేవునికి స్తోత్రం. అయ్యగారు మరియదాస్ గారు మాట్లాడుతున్నప్పుడు తెలుగువారు అన్నారు. మధ్యలో ముస్లిం ప్రజలు అందరి ప్రజల గురించి ప్రభువు మాట్లాడుతా ఉన్నారు. ఆయన ఏమంటున్నా, ఆయా భాషలు మాట్లాడే వారందరినీ నేను సమకూరుస్తాను. సమకూర్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వారు నా మహిమను చూస్తారు. వారి మహిమను చూసిన తర్వాత ఏం చేస్తారంటే, నేను వారి ఎదుట ఒక సూచక్రియ చేస్తాను. అంటే నశించిపోయే వారి గుంపులో కొందరిని నేను పిలుస్తాను. వారి ముందు నేను ఒక సూచక్రియ జరిగిస్తాను. మరియదాస్ గారు సాక్ష్యం ఇచ్చినట్టుగానే, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ప్రభువు ఆకాశానికి భూమికి ప్రభువే ఆయన ఒక మానవుడి దగ్గరకు వచ్చి తనను తాను ప్రత్యక్షపరచుకోవడం ఇదేమి పిచ్చి ప్రేమో నాకు అర్థం కాదు. మనమైతే మన స్టేటస్ కి తగిన వాళ్ళనే మనం పిలుస్తాం, మన స్టేటస్ తగిన వాళ్ళతోనే మనం కూర్చుంటాం. అటువంటిది మన ప్రభువు తన స్టేటస్ ఏంటి? ఆకాశము ఆయన సింహాసనం అయితే, ఈ భూమి పాదపీఠం అయితే, ఆ భూమి అనే పాదపీఠంలో ఒకరి దగ్గరికి వచ్చి తనకు దూరంగా పరిగెట్టి పేర్లు మార్చుకొని మరీ వేరొక మత ఆచారాన్ని కొనసాగిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి, ఒక మనుషుని దగ్గరికి రావడానికి ఆ మనిషి ఏ పాటి వాడు, నేను ఏ పాటి వాడును, నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితం కూడా, నా సాక్ష్యం కూడా ఇంచుమించు హైందవ విశ్వాసంలో పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఆశ్చర్యకరంగా సౌదీ అరేబియా దేశంలో ప్రభువు నన్ను రక్షించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన ఒక సూచక్రియ జరిగిస్తాడట. నేను వారి ఎదుట ఒక సూచక్రియ జరిగించేదను. వారిలో తప్పించుకుని వారిని నేనేం చేస్తానంటే, విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకు, తుబాలు, యువాను నివాసు యొద్దకు నేను పంపెదను. ఈయన రక్షిస్తారట, సూచక్రియ చూపిస్తారట, ఇప్పుడు పంపిస్తున్నారట. ఎక్కడికి పంపిస్తున్నారు? నన్ను గూర్చిన సమాచారము విననట్టియు
నా మహిమను చూడనట్టియు దూర ద్వీప నివాసుల యొద్దకు వారిని పంపుదును, వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్ అండి. నిజంగా ఎవరండి ఈ బైబిల్లో తప్పులు ఉన్నాయంటారు? నిజంగా ఇంత కన్స్ట్రక్షన్ గా ఉంటే వాక్యం, చూసింది చూసినట్టుగా, చదివింది చదివినట్టుగా మన కళ్ళ ముందు వేల సంవత్సరాల ముందు అలా జరిగిపోతూ ఉంటే ఎవరండి బైబిల్ని, దాంట్లో ఉండే సిద్ధాంతాన్ని కానీ, దాంట్లో ఉండే మర్మాన్ని అవమానపరుస్తారు? ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. నిజంగా తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న వారిని పిలుస్తారట, పిలిచి సూచక్రియ జరిగిస్తారట, జరిగించి సూచక్రియ జరిగించిన తర్వాత వారిని చాలా దూరంగా పంపిస్తారట. తన గురించి ఎక్కడ వినపడలేదో, తన మహిమ కనపడలేదో దూరంగా ఉండే ద్వీప నివాసుల దగ్గరికి పంపిస్తారట. బహుశా మరియదాస్ గారిని అనాదికాల సంకల్పం జ్ఞాపకం చేసుకుని ఆ ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో ఉండడం ఏంటి, వారిని ఈ దేశానికి ఏదో పని మీద పంపించడం ఏంటి, తిరిగి వెళ్ళడానికి అవకాశం దొరకకపోవడం ఏంటి, అక్కడ ఆయన యాజకుడుగా దేవుని సేవకుడుగా మారడం ఏంటండి? వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వి సర్వ్. చూడండి, అదే మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీయుల పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలో తెచ్చునట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచెర గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతము యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా తీసుకువచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గారు మాట్లాడేటప్పుడు ట్రాక్టర్ లేదు, యెషయా గారు మాట్లాడేటప్పుడు ఆటోలు, బస్సులు లేవు, ట్రైన్స్ లేవు. ఆ రోజు ఉన్న ప్రయాణ సాధనాలు ఏంటంటే గుర్రాలు, రథాలు, డోలీలు, కంచెర గాడిదలు, ఒంటెలు మాత్రమే ఉన్నాయి. ఈ కాలాన్ని మనం ఈ విధంగా తీసుకొస్తే చాలా మంది దైవజనులు అనేకుల్ని దేవుని సన్నిధికి తీసుకురావడానికి ట్రాక్టర్లు, నేను ఇప్పుడు ఇలా చదువుతాను ఈ వాక్యాన్ని, ట్రాక్టర్ల మీదను, బస్సుల మీదను, ట్రైన్ల మీదను అనేక మందిని యెహోవా మందిరమునకు యెహోవాకే నైవేద్యం చేయడానికి తీసుకొస్తారట. ఈరోజు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సేవలో అదే మా నాన్న సేవ చేస్తున్నాడు కాబట్టి నేను వచ్చాను ఇట్లాంటి బ్యాచ్ కాకుండా, లోకములో ఒక పాప భూయిష్టమైన బ్రతుకులో పడిపోయి ప్రభువు చేత రక్షింపబడి ఆయనను సూచనగా చూచి ఆ మాటను పట్టుకొని ఆ మాటలో రక్షించిన తన ప్రాణనాథుని యొక్క సమాచారం ఎక్కడ వినపడలేదో అక్కడ వినిపించడానికి ప్రయాసపడుతూ అక్కడ ఉండే ప్రజలను దేవుడి దగ్గర నడిపించడానికి అనేకమైన ప్రయాణ శ్రావధాల మీద తెస్తున్న ఈ ప్రయాస ఏమండి, బ్రతకలేక బడిపంతుల్లాగా డబ్బుల కోసం సేవ చేసే వాళ్ళు ఉంటారా అండి? బహుశా అలా ఉంటే వారు ఉండొచ్చు, కానీ ఇది సాధారణమైన విషయం కాదు. ఇది చాలా లోతైన విషయం. ఇది మనం అర్థం చేసుకునే విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారు మాట్లాడతాడు, మీరు చూడకయే ఆయన్ని విశ్వసిస్తున్నారు, మీరు కన్నులారా చూడకనే ఆయనను ప్రేమించుచున్నారు. బహుశా నేనైతే మరియదాసు గారు చూసినట్టు నేను చూడలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా మనలో అనేక మంది చూడరు. కొంతమంది స్ట్రాంగ్ పార్టీలు ఉంటారు కదా, మరియదాస్ గారు లాంటి వాళ్ళు. కొంతమంది అంత ఈజీగా దొరకరనమాట. ఆయన ప్రణాళికలు ఉంటారు కానీ వీళ్ళు దొరకరనమాట. పట్టుకోగానే చేప వెంటనే జారిపోద్ది. ఈ చేపను పట్టుకోవడానికి మనుషులను పట్టే జాలర్ని పంపించకుండా ఆ ప్రధాన యాజకుడే రావడం. దేవునికి స్తోత్రం. అందరి దగ్గరికి ఆయన ప్రత్యక్షం అవరండి. అయితే నా దగ్గర ఆయన ప్రత్యక్షం అవ్వలేదు, కానీ నా ఆత్మలో ప్రత్యక్షమయ్యాడు. నేను ఇప్పటికీ ప్రభువు నమ్ముకుని 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలుగా ఎంత ఆరాటమో, ఎంత పోరాటమో. ఐఎమ్ నాట్ ఏ పాస్టర్, ఐఎమ్ నాట్ ఏ డీకాన్, ఐఎమ్ నాట్ ఏ రెవరెండ్, ఐఎమ్ ఏ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచాడు. ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమివ్వగలడు? తన ఆత్మను రక్షించిన ఆ ప్రభువుకి ఏమివ్వగలము? ఎప్పుడైతే నా ఆత్మను ఆయన రక్షించాడు అని ఎప్పుడైతే ఆ సంగతి నాకు అర్థమైందో, ఆ రోజు నుంచి నాలోనే ఒక న్యాచురల్ గా కాకుండా ఒక మిరాక్యులస్ వేలో సువార్త విషయంలో పరుగులు తీసే పాదాలు నాకు ప్రభు ఇచ్చారు. ఇప్పటికి మీరు నన్ను అడిగితే మీరు ఎంతమందిని రక్షించారని అంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ లేవులే, కానీ ప్రభు దగ్గర ఉన్నాయి ఆ స్టాటిస్టిక్స్. ఎంత మంది కోసం పడడానికి దేవుడు కృప చూపించారు. ఇదంతా నేను కోరుకున్నది కాదు, ఇదంతా మరియదాస్ గారు కోరుకున్నది కాదు, ఇదంతా సాల్మన్ బ్రదర్ కోరుకున్నది కాదు, ఇదంతా దైవ సేవకులు ఏదో కోరుకున్నది కాదు. వాళ్ళకు కూడా కావాలి ఇల్లు.
వారికి కూడా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వారు కూడా ఈ లోకంలో ఏదో సంపాదించాలి. డెఫినెట్ గా ప్రతి మనిషినికి అదే కావాలి. కానీ తన లోపల, మన లోపల ఒక ప్రత్యేకమైన ఆ ఆత్మ భారాన్ని ప్రభువు పెడుతూ ఉన్నారు. నిజంగానే ఒక్కొక్కసారి మనం ఈ లోకంలో ఏదో సాధించాలని పరిగెట్టే టైంలో దేవుడు తన పని చేసుకోవడానికి పురికొల్పుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా మనం చేస్తున్నది కాదు. అందుకే పౌలు గారు అంటాడు, ఆయన ధైర్యం చేయలేకపోయాడు. నేను నేను ఏమైనానో అది దేవుని కృప వలననే అయి ఉంది అన్నాడు ఆయన. నేను ఇదివరకే గెలిచితి అని కాదు, సంపూర్ణ సిద్ధి పొందితిని అని కాదు, కానీ నేను దేని కొరకు పట్టుబడుతున్నో దాని కొరకు నేను పరిగెడుతున్నాను అన్నాడు. నిజంగానే ఒకవేళ పౌలు గారికి ఒకవేళ ఏం కావాలని ఉంటుంది, పౌలు గారికి నిజంగా ఇశ్రాయేలు ఒక పీఠం వేసుకొని నెక్స్ట్ గమలియల్ అయ్యేవాడు వాస్తవానికి. కానీ ప్రభువుని గురించి తెలిసిన తర్వాత తనకుండ ఏదైతే లాభం ఉందో వాటన్నిటిని పెంటగా ఎంచుకున్నాడు. ఈరోజు లోకంలో పరిగెట్టే వాళ్ళని చూస్తే మనం కూడా లోకం కొరకు పరిగెడితే పోతుంది కదా, ఇదంతా బాధ ఎందుకని అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ప్రభు తన ఆత్మ ద్వారా మనల్ని ఈ విధంగా యెషయా గ్రంథంతో మాట్లాడింది నా జీవితంలో నెరవేర్చారు, మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తున్నారు. ఇప్పుడు చూడండి, పౌలు గారు కూడా అదే అన్నాడు, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు దేవుని చేత అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని అన్నాడు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడాడో. ఇక్కడ ఆ ఇశ్రాయేలుల పవిత్రమైన పాత్రలో నైవేద్యము గురించి మాట్లాడారు. అక్కడేదో బియ్యము, పప్పు, ఉప్పు ప్రభువుకు తెలిసిన మంచిగా ఆ రక్తము ఏదన్నా అనిపించిందేమో, కానీ దాని యొక్క అసలు సిసలైన అర్థాన్ని రోమా రాసిన పత్రికలో పౌలు గారు అన్యజనులనే ఒక అర్పణగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అన్యజనుల్లో లెక్కింపబడిన నేను మార్పు పొందడానికి దేవుడు యూట్యూబ్ లో ఒక వీడియోని వాడుకున్నాడు. ఒక ఆన్లైన్ రేడియోలో ఒక ఆడియో బైబిల్ని వాడుకున్నాడు. ఇప్పుడు రక్షణ కార్యం ఎవరి వల్ల మిమ్మల్ని రక్షించారంటే నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి తెలియదండి, ఎవరిని ఎవరు రక్షించారు, ఎవరు చెప్పగలరు? నేను 1,00,000 మంది, ఎన్ని ఉత్తి మాటలన్నీ, ఎవరిని రక్షించలేరు. ఒక మనుషునిలో రక్షణ జరిగే కార్యములకు దానికి మనం వి కెనాట్ డిఫైన్ అండి. దేవుడు తన అనాది కాల సంకల్పములో విత్తనాలు వేసుకుంటూ వస్తాడు. నాకు యూట్యూబ్ ద్వారా విత్తనం వేశాడు, నాకు రేడియో ద్వారా విత్తనం వేశాడు. ఆయన ఎలాగో ఒకలాగా చేస్తాడు. ఒకానొక రోజున ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి బ్రేక్ చేస్తాడు. వాస్తవానికి ఆ దైవజనుడు కాదు రక్షించింది, దేవుని అనాది కాల సంకల్పం. ఒక మినిస్టర్ కాదు రక్షించింది. వీఆర్ నాట్ బౌండెడ్ టు ద మినిస్ట్రీస్ అండ్ బోర్డ్స్ అండ్ డినామినేషన్స్ ఆర్ సమ్ డాక్ట్రిన్స్ అంటారు. వీ నీడ్ టు బి బౌండ్ టు బి జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరినీ వాడుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నెబుకద్నెజర్ని కూడా వాడుకుంటాడు. ఆయన కోరేష్తో కూడా మాట్లాడాడు. కోరేష్ ఏ సంబంధం? కోరేష్కి ప్రభువుకి ఏం సంబంధం అండి? ఇరాన్ దేశానికి సంబంధించిన కోరేష్. ఆయన కోరేష్ని కూడా వాడుకుంటాడు. కోరేష్ని వాడుకొని తన మందిరం కట్టడానికి ఆజ్ఞలు ఇప్పిస్తాడు. నా ప్రభు అంత గొప్పవాడు అండి. ఒకవేళ నేను పని చేయనంటే రాళ్లతో పని చేయించుకుంటాడు. ఒకవేళ నేను స్తుతించనంటే రాళ్ల చేత స్తుతి పొందుతాడు నా ప్రభు, మన ప్రభు. వి మస్ట్ గ్లోరిఫై అవర్ గాడ్ అండి. మనం విశ్వాసులుగా ఉన్నా, సేవ చేస్తున్నా మనము ఘనపరచవలసింది మన ప్రభువుని. మనం అందరినీ గౌరవిస్తామండి. ఐ రెస్పెక్ట్ ఈవెన్ యూట్యూబ్. హల్లెలూయా. ఐ రెస్పెక్ట్ ఈవెన్ ఒక వెబ్సైట్. ఐ రెస్పెక్ట్ ఏ పోస్టర్ అండి. హల్లెలూయా. బట్ మనము దేవునికే దాసులవ్వాలి. దేవుడు ఎంత అనాది కాల సంకల్పం అండి. ఇది ఆషామాషిగా జరిగిన వ్యవహారం కాదు. ఇది అనాది కాల సంకల్పంలో జరుగుతున్న కార్యక్రమం. మనం బ్యాక్గ్రౌండ్ చూసి అనుకుంటారు, మీరు 7th కూడా పాస్ కాలేదు అందుకే పాస్టర్ గారు అనొచ్చేమో. బహుశా మనుషుల యొక్క కళ్ళకు అలా కనపడచ్చు. చాలా మంది దైవ సేవకుల్ని కామెంట్ చేస్తారు, వీళ్ళు చదవలేక సేవకులు అయ్యారని. అవమని చెప్పండి సేవకుడుగా. నేను ఎంతో చదువుకున్నాను, మరి నేను సేవ చేయట్లేదా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్స్ నాట్ ఏ డిసైర్ అండి. మనుషుని ఊహ ఎల్లప్పుడు కేవలం చెడ్డదండి. తనకు కావలసినవి సాధించుకోవడానికి ప్రయాసపడతాడు, కానీ ప్రయాసపడే మనస్తత్వం కాదు. కానీ దేవుడే అద్భుతమైన క్రియ చేశాడు.
ఈ ప్రసంగం వింటున్న విశ్వాసి అయిన సేవకుడైన మన గుండెలు మండాలండి. ఈ ఒక్క వాక్యం చదవండి. ఈ ఒక్క వాక్యం చదివితే దేవుని సేవ పట్ల, సేవకుల పట్ల, పరిచర్య పట్ల ఒక విరోధ భావము, ఒక చులకన భావం కలిగిన వారి కన్నులు తెరవబడాలి. ఇది చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 66:21. మరియు యాజకులు గాను లేవీయులు గాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలోచించండి, యాజకులు లేవీయులు అవరండి. యాజకులు లేవీయులు పుడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ పుడతారు? ఇశ్రాయేలు 12 గోత్రాలలో మాత్రమే యాజక ధర్మం జరిగించడానికి లేవీయులు ఏర్పరచబడతారు. అది ద్వితీయోపదేశ కాండం వరకు ఇచ్చిన కట్టడ. సమూయేలు గాని, దావీదు గాని వీరందరూ జరిగించిన కట్టడ. కానీ ఆశ్చర్యకరంగా పరిశుద్ధాత్మలో యెషయా గారు చేత మాట్లాడుతున్నారు. నేను యాజకీయులుగా లేవీయులుగా ఉండేదేంటి? ఉండేదేముండదు. మొదటి శతాబ్దంలో లూకా సువార్తలో రాయబడినట్లుగా జకరియా అబియా తరగతిలో వచ్చిన పరిచర్య చేయడానికి వచ్చిన సేవకుడు. ఈ జకరియా అనే వ్యక్తి ఉండేదానికి పిలువబడలేదు. ఆయన తన పుట్టుకలో వచ్చాడు. తన తరగతి క్రమం ప్రకారంగా పరిచర్యకు వచ్చాడు. ఎవరు పడితే వారు పరిచర్య చేయడానికి లేదండి. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండింగ్. దేవుని సేవకులు అర్థమవుతుంది, కానీ విశ్వాసులు ఒకవేళ దయచేసి ప్లీజ్ గో త్రూ దిస్ వర్డ్. ఏమండి, యోహాను గారు తండ్రి జకరియా గారు మందిరంలో పరిచర్య చేయడానికి ఆయన లేవీయులలో అబియా తరగతికి చెందినవాడు, అన్య జనులలో ఉండేవాడు కాదు. కానీ యెషయా గారు ఆశ్చర్యకరంగా ఒక ప్రాఫెసీ ఇస్తున్నాడు. ఇదిగో, నేను కొందరిని ఏర్పరచుకుంటాను, వారిని నేను పంపిస్తాను, వారి ఎదుట నేను సూచక్రియ జరిగిస్తాను. వారు అనేక ప్రయాణ సాధనాల్లో ప్రజలను యెహోవాకు నైవేద్యంగా తెస్తారు. అయితే నేనేం చేస్తాను సార్, వారిలో కొందరిని నేను యాజకులుగా లేవీయులుగా ఉండేదానికి నేను ఏర్పరచుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. లేవీయులు యాజకత్వము అది న్యాచురల్ గా వచ్చేది. దేవుడేమి కొత్త ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం దానికేం ఏర్పాటు అవసరం. లేవీకి పుడితే లేవీలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ఆ జీనియాలజీలో వచ్చేది కాదు. ఒక ఆశ్చర్యకరంగా దేవుడు ఏమండి, నేను ఒక హిందూగా పుట్టి పెరిగాను. 32 years నేను విగ్రహారాధన చేశాను. శ్రీరామనవమికి మా ఇంట్లో నా భార్య నేను మేమందరం కలిసి వీధి విగ్రహాలు పట్టుకుని తిరిగేవాళ్ళం 10 years బిఫోర్. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ క్రిస్టియన్ ఫెయిత్ అండ్ మీ. నేను యవ్వన కాలం నుంచే నేను అయ్యప్ప స్వామి భక్తుడిని. ఐఎమ్ ఏ క్రేజీ మ్యాన్. స్విచ్ మార్చేస్తే ఏదో ఒక సినిమా మారినట్టు మారిపోయింది నా జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ అసలు యాక్సిడెంటల్ గా అసలు ఎలా నాలో మార్పు జరిగిందో నేను అసలు ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్. యాక్చువల్ నా జీవితాన్ని నేను చూస్తే ఎలా జరిగిందంటారు? ఇది దేవుడి ఏర్పాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుశా నా పేరు యాజకుడు అని లేదేమో, నా పేరు లేవీయుడు అని లేదేమో, కానీ యాజకులు లేవీలుగా ఉండేదానికి ఏర్పరచబడిన వారికి నేను మద్దతు ప్రకటించి వారి కొరకు వారితో కలిసి పనిచేసే ఒక దేవుడి సేవకుడుగా నన్ను ఏర్పరచుకున్నాడు. ఇట్స్ నాట్ ఏ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ఏ మ్యాన్ కైండ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను సృజింపబో కొత్త ఆకాశమునకు భూమికి లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు ఇదిగో నీ నామం నిలిచి ఉండును. చూడండి, ఆయన తీర్పు నుంచి కొత్త భూమి కొత్త ఆకాశం వరకు మధ్యలో జరిగే క్రమం గురించి చెప్పాడు. ఎంత అద్భుతంగా ఉంటుందండి లేఖన భాగం. ఎంత అద్భుతం అండి. నేను తిరిగి రాబోతున్నాను, ఈ లోపల ఒక కార్యం జరిగిస్తాను. ఆ కార్యం అయిన తర్వాత నేను సృజించిపోయే కొత్త భూమికి కొత్త ఆకాశానికి వస్తాను. ప్రతి అమావాస్య దినము ప్రతి విశ్రాంతి దినమున నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిస్తున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేయబడిన కళేబరమును తేరి చూచెదరు. వారి పురుగు చావదు, అగ్ని ఆరిపోదని సమస్త శరీరులకు హేయంగా ఉండదు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. చూడండి, ఆయన తీర్పు ఎలా ఎండ్ కాబోతుందో. ఆయన అగ్నిగా వస్తూ భూమి మీద తీర్పు తీరుస్తూ, ఆయన ప్రచండ కోపంతో వస్తూ తన ద్వారా రక్షింపబడిన వారిని రక్షించాలనే ప్రణాళికలతో కొంత నేరపరుచుకుని ఆ పనంతా అయిపోయాక ఆయన కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృజించి పురుగు చావదు అగ్ని ఆరదంటి శ్రమలోనికి అనేకుల్ని పంపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకేనేమో ఎఫ్సీలకు రాసిన పత్రికలో
కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపర్లు, ఉపదేశకులుగా ఆయన నియమించారండి. ఆయన నియమించాడు. ఇంగ్లీష్ లో ఉంటుంది, ఏముంటో తెలుసా? ప్రిపేర్ గాడ్స్ పీపుల్ ఫర్ వర్క్ ఆఫ్ సర్వీస్. ఇట్స్ నాట్ ఫర్ అటెండింగ్ ద సర్వీసెస్ అండి. కాబట్టి క్రైస్తవులు కేవలము ఆదివారం ఆరాధనలో కూడుకోవడానికి ఇదంతా నియమించలేదు. కొందరిని అపోస్తలుని, కొందరిని ప్రవక్తలని, కొందరిని సువార్థికుల్ని, కొందరిని కాపరులు, ఉపదేశాలుగా ఎందుకు నియమించాడో తెలుసా? దేవుని జనాంగం అంతా పని చేయడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. కేవలం ఆదివారం కొంత సమయం వచ్చి కొంత కానుకిచ్చి ఇంటికెళ్ళి పడుకోవడానికి కాదు ఇదంతా ఏర్పరిచింది. ఈ మినిస్ట్రీ, ఈ ఫోల్డెడ్ మినిస్ట్రీ, 4 ఫోల్డో 5 ఫోల్డో, మన అక్కడ కొన్ని వాదాలు, ఎన్ని ఫోల్డ్స్ ఉన్నా, ఎంత మంది ఉన్నా, ఏది ఉన్నా, ఈ పరిచర్య ఎందుకో తెలుసా? దేవుని ప్రజలందరూ దేవుని పని చేయడానికి సిద్ధపరచడానికి. ఒక అపోస్తలుడైనా, ఒక ప్రవక్త అయినా, ఒక సువార్థికుడైనా, ఒక కాపరి ఉపదేశకుడైనా, వీళ్ళందరూ ఎందుకో తెలుసా? దేవుని ప్రజలందరూ ఆ పనికి, ఏ పనికి? మనం ఇందాక అన్నాం కదా, దూర నివాసుల దగ్గరికి నేను పంపిస్తాను, నా సమాచారము విననట్టియు, నా మహిమను చూడనట్టియు ప్రజల దగ్గరికి నేను పంపిస్తాను. దానికోసమే నన్ను రక్షించాడు. నా కొరకు నేను రక్షించబడ్డానికి కాదు, నా కొరకు నేను కాదు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదా, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన కొరకే జీవించుటకు ఆయన మరణించి తిరిగి లేచినని ఇక నిమిత్తం నేను నిశ్చయించుకుంటున్నానని పౌలు మాట్లాడాడు. ఈరోజు క్రైస్తవుడు అని పేరు పొందిన ప్రతివారు తమ కొరకు తాము జీవించడానికి కాదండి. ప్రతి సంఘములోని సభ్యులు తమ ఆత్మను రక్షించడానికి, కేవలం వారానికి ఒకసారి ఆరాధించడానికి కాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని తలంపులు చాలా గొప్పగా ఉన్నాయి. మీ తలంపులు వంటి తలంపులు నావి కావు. మీ ఆలోచనలు వంటివి కావు. మీ ఆలోచన ఎంతుందో, మీ ఊహలు ఎంతుందో దానికి ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయి. అంత విరోధంగా ఉంది మీ ఆలోచన, నా ఆలోచన. ఓ క్రైస్తవ సహోదరులారా, సేవకులారా, ప్రతి ఒక్కరికి a church is not to receive for them అండి, to prepare God's people for the work of the service. Hallelujah.